ఫస్ట్ న్యూస్. తుమ్మిడిహంటి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లు పారిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఆ జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పిపిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదని అన్నారు. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే ప్రజల ఆకాంక్షల మేరకు హద్దులు మారుస్తామని చెప్పారు. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు, ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని, మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ఈడ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టి కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు, మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడి చేతిలో చావు తప్పలేదు.